ఇక విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో రాష్ట్ర స్థాయి టీమ్ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాది మంది విద్యార్థులు, ఔత్సాహికులు హాజరయ్యారు. 26 జిల్లాల్లో 26 రోజుల పాటు 26 ఇతివృత్తాలతో యోగాంధ్ర ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మంది యోగాను అనుసరించేలా అవగాహన, శిక్షణ ఇస్తున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామన్ ప్రోటోకాల్ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. జూన్ 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొనున్నారు. అందులో భాగంగా యోగాంధ్ర 2025 పేరుతో నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా యోగా ప్రచార కార్యక్రమాలు ప్రారంభించింది. ప్రతి ఒక్కరూ యోగా అభ్యాసనాన్ని తమ జీవితంలో భాగం చేసుకోవాలని కూడా ప్రయత్నిస్తున్నారు. ఇక గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేకంగా యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తి యోగాను చేరవేసేందుకు కృషి చేస్తున్నారు. మే 21న ప్రారంభమై కార్యక్రమాలు జూన్ 21న కొనసాగుతాయి. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించిన టీమ్ యోగా కార్యక్రమాల్లో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు పాల్గొన్నారు. పతంజలి యోగా, ఏషా ఫౌండేషన్, బ్రహ్మకుమారీలు, అమరావతి యోగా కేంద్ర యోగా ఔత్సాహికులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కూడా టీమ్ యోగాలో పాల్పంచుకున్నారు. ఈరోజు యోగాంధ్ర కార్యక్రమంలో ఏదైతే థీమ్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేశామో, అంటే ఒక థీమ్, అంటే ఈరోజు స్టార్ట్ అవుతోంది కాబట్టి యోగా అసోసియేషన్స్తో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఒక చక్కని కార్యక్రమం చేస్తే గనక వాళ్ళ మెంబర్స్ అందరికీ కూడా స్టేట్ వైడ్ ఉన్న ప్రాక్టీషనర్స్ అందరికీ కూడా ఒక మెసేజ్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. చాలా సంతోషం. అందరూ కూడా చాలా ఎంతూజియాస్టిక్గా పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ ఇంకా 26 రోజులు ఉన్నాయి, 26 జిల్లాలు, 26 థీమ్స్. సో 26వ తారీఖున మనం స్టార్ట్ చేసి ఈ చక్కని కార్యక్రమాన్ని ఒక జస్ట్ ఈవెంట్కి ఒక చక్కని స్టెప్గా మనం తీసుకుంటూ, ప్రధానమంత్రి గారు మన వైజాగ్కి ఏదైతే ఒక ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేట్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు వస్తున్నారో, ఆయన ఉద్దేశం ప్రకారం మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక చక్కని ఎన్విరాన్మెంట్, అంటే యోగాని ప్రజలు వాళ్ళ జీవనంలో ఒక భాగంగా తీసుకోవాలి, వాళ్ళ హెల్త్ అండ్ వెల్ బీయింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇదొక సాధనంగా ఉపయోగించాలి అనే ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని చేయడం మనందరికీ తెలుస్తుంది. సో చక్కగా పార్టిసిపేట్ చేయడమే కాకుండా ఇది కంటిన్యూ చేయించేటట్టు అన్నమాట. ప్రతి ఆసనానికి మధ్యలో శవాసనంలోకి 2 పాదాలు నేల కానుస్తూ, మోకాళ్ళను మడుస్తూ 2 కాళ్ళ దగ్గర తెచ్చుకొని మీ కుడి చేతితో కుడి మడాన్ని పట్టుకోవాలి. మీ యొక్క భుజాలు, మెడ, తల నేల కానించే ఉంటాయి. మీ యొక్క తొడలు, నడుము, ఛాతి భాగం పైకి లేచి ఉంటుంది.